హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈరోజైతే నేను తోటకూర ఆకు పప్పు అయితే చేస్తున్నాను. ముందుగా శుభ్రంగా ఒక కట్ట ఆకు తీసుకొని ఒలిచి పెట్టుకొని కట్ చేసుకొని ఉప్పు అయితే వేసుకొని కడిగి పెట్టుకున్నానండి. సో ఈ పప్పు అయితే అందరికీ తెలిసే ఉంటుంది. అన్నం లేకి సంగట్లేకి చాలా బాగుంటుంది. హోటల్లో ఎక్కువ ఈ పప్పు అయితే ఎక్కువ చేస్తారు. సో దానికోసం నేను ఈ విధంగా పప్పుకైతే రెడీ చేసుకున్నాను. ముందుగా కుక్కర్ పెట్టుకొని కందిపప్పు ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకొని కుక్కర్లో వేసుకున్న తర్వాత కారం తగ్గట్టు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఎర్రగడ్డ కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత టొమాటోలు అయితే చిన్న చిన్నవి ఒక 3 అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. సో ఇది చాలా బాగుంటుంది పప్పు. తర్వాత తోటకూర ఆకును కూడా వేసుకొని కొద్దిగా పులుపు తగ్గట్టు చింతపండు, పసుపు, ధనియా పౌడర్, తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. సో ఇవన్నీ బాగా కలిగి పెట్టుకొని ఒక 5 విజిల్లు అయితే పెట్టేసుకున్నానండి నేను కుక్కర్లో. సో కమ్మగా ఉంటుంది పప్పు. ఆకు కూడా ఉడికేటప్పుడు కూడా మంచిగా స్మెల్ అయితే వస్తుంది. సో ఆఫ్టర్ 5 విజిల్స్ తర్వాత ఈ విధంగా అయితే పప్పు బాగా మెదిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనము మెత్తగా రుబ్బుకున్నాం సాల్ట్ వేసుకొని. ఇప్పుడైతే పప్పునైతే బాగా మెదుపుకోవాలండి. సో ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకొని ఇదే కుక్కర్ని క్లీన్ చేసుకొని మళ్ళీ పోపు అయితే ఇందులోనే వేసుకున్నానండి నేను. సో పోపుకైతే కుక్కర్ పెట్టేసుకొని తెల్లగడ్డ ఒక దంచి వేసుకున్నాను, కరివేపాకు, చిన్న ఆనియన్స్ అయితే వేసానండి, సాంబార్ ఆనియను. తర్వాత పప్పును బాగా ఒకసారి కలుపుకొని ఇందులోనే ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలండి. పోపు బాగా వేగాక తిరగబోత అయితే వేసుకున్నాను. మంచి స్మెల్ అయితే వచ్చిందండి, కమ్మగా కూడా పప్పు. సో ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాం. అంతే అండి, ఎంతో సింపుల్గా క్విక్గా అయిపోయే తోటకూర పప్పు అయితే రెడీ అయింది.